ఫ్రెండ్స్, మీ సలోలాక్స్. ఇవాళ వీడియో వచ్చేసి నేను మాకు ఇంటి పక్కన కొద్దిగా స్థలం అయితే ఉంటే అందుట్లో మొక్కలు అనేది వేశాను ఫ్రెండ్స్. ఏమేమి మొక్కలు వేసాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నల్ల వంకాయ మొక్కలు అయితే వేసాను. అవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. నల్ల వంకాయలు ఇవి వచ్చేసి గులాబీ పువ్వు అన్నమాట. ఇది ఇప్పుడే మొగ్గను ఒక ఫ్లవర్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా కలర్ అయితే. ఇవి కరివేపాకు మొక్క, టమాటా మొక్కలు, ఇంకా చాలా మొక్కలు వేసాను చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్. నేను చాలా మొక్కలు వేసాను, పీక్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. మేము నైట్ పడుకున్నప్పుడు ఎవరైతే తీసుకుని వెళ్ళిపోయారో చాలా మొక్కలు అయితే పీక్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇవి వచ్చి టమాటా మొక్క అన్నమాట. ఇప్పుడిప్పుడే పూత అయితే స్టార్ట్ అయింది మొక్కకి. అలాగే బెండకాయ మొక్కలు చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. నేనైతే ఏ మందు అనేది యూస్ చేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఆర్గానిక్గా నేను పండించుకోవాలని నేనైతే వేసాను అన్నమాట. మందు అయితే అసలు ఏమీ అనేది యాడ్ చేయలేదు. ఇవి పచ్చిమిర్చి అన్నమాట, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా పూత అనేది. అలాగే ఇంకా బెండకాయ మొక్కలు 2-3 ఉన్నాయి. చాలా వేసాను ఫ్రెండ్స్, అందరూ పీక్కి వెళ్ళిపోయారు నైట్ పడుకున్నప్పుడు. వంకాయ మొక్కలు, బెండకాయ మొక్కలు కూడా తీసుకుని వెళ్ళిపోయారు అన్నమాట. అలాగే ఇక్కడ తెల్ల వంకాయ మొక్కలు కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి తెల్ల వంకాయ మొక్కలు 2 ఉంచారు, మొత్తం అన్నీ పీక్కి వెళ్ళిపోయారు. ఇదిగోండి 2 వంకాయలు అయితే వచ్చినాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను ఒక పాదు కూడా పెట్టాను. ఆ పాదు వచ్చి ఆనపకాయ పాదు అన్నమాట చూడండి ఫ్రెండ్స్. ఇది వేసి నేను 2 months 3 months అయ్యిద్ది అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి ఇవి ఆనపకాయ పాదుకి కాయలు కాసాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ పాదుకి ఇక్కడ నేను వచ్చి ఒక మొక్క అయితే వేసాను ఫ్రెండ్స్. ఈ మొక్క పేరు వచ్చి నాకు తెలియదు, కానీ సంబర్ కోసం నీడుంటుందని నేను ఈ మొక్క అనేది అయితే వేసాను ఫ్రెండ్స్. నేను ఏదో కాయలు కనిపిస్తే ఎదురుగుండా ఉన్న ఇంట్లో ఆ కాయలు తీసుకొచ్చి అక్కడ వేసాను ఫ్రెండ్స్. ఇది గులాబీ రొబ్బ. ఈ రొబ్బ ఎలా వేస్తే బతికిద్దో నాకు కామెంట్లో కొద్దిగా చెప్పండి ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు. ఇది సమ్మర్ కోసం అయితే నేను వేసాను. ఇదిగోండి ఇక్కడ కాయ కూడా కనిపిస్తుంది కదా, ఇవి కాయలు అనేది తినొచ్చంట, నాకు తెలీదు. ఇవి పండుతాయి. నేను పచ్చుకున్నప్పుడు మీకు చూపించడానికి అయితే కట్ చేసి మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగోండి నేను ఇక్కడైతే ఏ మందు కూడా నేను యాడ్ చేయలేదు, ఓన్లీ ఆర్గానిక్ అయితే పండించుకుంటున్నాను. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, ఇది నా చిన్న మొక్కల స్థలం అన్నమాట. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇదిగోండి చూడండి, ఇదంతా కూడా చాలా మొక్కలు వేసాను ఫ్రెండ్స్. నాకంటే చాలా ఇష్టం మొక్కలు అనేది. పీక్కి వెళ్ళిపోయారు మొక్కలు అనేది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.